ప్రభుత్వ లోగోతో రైతులకు పట్టా పాస్బుక్లు పంపిణీ చేయడం జరుగుతుందని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల టీడీపీ అధ్యక్షులు పవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముద్దువర్తిపాలెం గ్రామ పంచాయతీలో రైతులకు నూతన పట్టా పాస్బుక్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యక్తుల ఫోటోలు లేకుండా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీకాకుళం నాగరాజు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, విఆర్ఓ వెంకయ్య, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు అందజేయాలనే కార్యక్రమం మనకెంతో మన పార్టీకి ఎంతో గర్వకారణం. అలాగే మన రైతులకు ఎంతో ఉపయోగకరము. ఎందుకంటే ఎవరి ఫోటోలు లేకుండా వారసత్వ సంపదగా వాళ్ళకి అందుతున్న తరతరాల నుంచి వాళ్ళకి చెందిన భూములు వాళ్ళ ఫోటోలతోనే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన పుస్తకాలు నేరుగా వాళ్ళకి పంపిణీ చేయడం నిజంగా ఎంతో గర్వకారణం. ఎంతో మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ పుస్తకాలని అందజేయడం నిజంగా ఆయన ఉదారతకు ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇవాళ మన కోవూరు కాన్స్టిట్యున్సీ మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఇవాళ మన ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో రైతులకు సంబంధించిన 348 పాస్ పుస్తకాలు రావడం జరిగింది. ఈ పాస్ పుస్తకాలని వీలైనంత తొందరగా రైతులకి అందజేయాలని ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం మన ముదివర్తిపాలెం గ్రామ సచివాలయంలో ప్రారంభించడం సంతోషకరం. కాబట్టి రైతులందరూ పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ దయచేసి మీ పాస్ పుస్తకాలని గ్రామ సచివాలయంకి వచ్చి ఈ రోజు నుండి 9వ తేదీ లోపల ఈ పాస్ పుస్తకాల పంపిణీ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మీరందరూ త్వరితగతిన వీలైనంత తొందరగా మీ గ్రామంలోని సచివాలయంకి విచ్చేసి మీ పాస్ పుస్తకాలని మీరు పొందవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ మన కోర్సు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు పాస్ పుస్తకాలని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో పంచుతున్నారు. ఈ పాస్ పుస్తకాలు వల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్యాంకులో లోన్ తీసుకునే దానికని చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకేదన్నా పాస్ పుస్తకాలు రావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా త్వరలో మళ్ళా ఈ కార్యక్రమాన్ని పెట్టి పాస్బుక్స్ కూడా అందజేస్తామని చెప్తున్నారు.